గారి 29వ వర్షం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఆధునికంలో పొలాలు వేసి హాస్పిటల్లో మందులు వేసి మందులు పంపిణీ జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రి అయినారు. ఈరోజు మన రాష్ట్రానికి దేవుడు ఆయన. రాష్ట్రమే కాదు, మమ్మల్ని చూసి చాలా రాష్ట్రం కూడా మారిపోతుంది. 1947లో మాకు స్వాతంత్రం వస్తే ఈ రాష్ట్రానికి 1983లో అధికారం వచ్చింది, మాకు సభలు వచ్చింది. ఆ రోజు పుణ్యాత్ముడు మాకి ఎంతో ఇబ్బందులు ఉన్నాం. ఆ రోజు గ్రామాలు అయితే టౌన్లో అయితేనేమి రెడ్డీకరణం పెట్టి రెడ్డీకరణం తీసేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు బానిసగా రెడ్డి ఏం చేస్తాడో, కరణం ఏం చేస్తాడో, నా భూమి వేసుకుంటాడో, గుర్తు కట్టుకుంటే నా ఇల్లు ఎంత పడుకుపోతాడో, ఇల్లు పడుతుందో, ఎంత భయంతో ఆందోళన ఉండేది ప్రజలకి. ఆ రోజు ఇప్పుడులాగా వంటలు తక్కువ, రేటు తక్కువ, చాలా ఇబ్బంది. ప్రభుత్వంగా రెడ్డీకరణ తీసేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తర్వాత ప్రజలు కడప నిండా ఫోన్ చేయాలా, బట్టలు వేసుకోవాలా, ప్రజలకి 3 నెలలని గుడ్డు అని 3 విధానాలతో ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచ దేశానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు వీడియో ముందు మాట్లాడుతున్నామంటే మాది కాదు, పుణ్యాత్ముడు చేసిన నందమూరి తారక రామారావు చేసిన ఇది ఫలితం. ఈరోజు మా ముందుకు వచ్చాము. లేకుంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టుకుంటే, ఆయన ముఖ్యమంత్రి కాకుంటే ఈ రాష్ట్రం ఇంకా దోగతి వచ్చేది. ఛత్తీస్గఢ్, ఒరిస్సాగా ఇంకా అధ్వానం అయిపోయేది. ఈరోజు మనం స్వచ్ఛందంగా ధైర్యంగా మాట్లాడుతుంటే ఆ పుణ్యం రోజు మనం వేసిన వెంటనే తల్లిదండ్రులు కాదు ఎన్టీ రామారావు జరుపుకునే ముందుకు రావాలి. మేము ఎన్టీ రామారావు గారు లేకుంటే మా పరిస్థితి ఎక్కడుందో ఇంకా అధ్వానంగా ఉండేది. ఈరోజు మా స్వతంత్రం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వతంత్రం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కమెంట్ రాష్ట్రం డెవలప్ కావాలంటే ఎన్టీ రామారావు కారణం. ఈరోజు ఎంతో మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తికి మనోళ్ళు ఇంకా భారతరత్నం ఇవ్వాలి, ఎప్పుడో ఇవ్వాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఒక స్వతంత్ర 9 నెలల పార్టీ పెట్టి పార్టీ అధికారం శాసించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మహోన్నత వ్యక్తికి పేదల మనిషి, పేదలు ఎంతోమంది సుఖపడ్డారు. ఎన్టీ రామారావు బియ్యం, అంతర్బుద్ధిలో బియ్యం. ఆ రోజు బియ్యం ఎవరో పెళ్ళిలో పండుగల్లో ఎంత పెద్ద ఇంట్లోనే బియ్యం ఉండేవి. ఆ రోజు ఈరోజు ప్రతి పేదవాడికి 2 రూపాయలు బియ్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాబో రోజులు కూడా మేమంతా కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఎన్టీ రామారావు కూడా ఆయన పేరు చెప్పుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా చెప్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ నమస్కారం. నా పేరు మానవి దేవేంద్రప్ప, రాష్ట్ర కుటుంబ కార్పొరేషన్ చైర్మన్.